హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నా బీడ్స్ జ్యువెలరీ సెకండ్ పార్ట్ చేస్తున్నానండి. ఆల్ బీడ్స్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ జ్యువెలరీనే చేస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ పార్ట్లో నేను అప్లోడ్ చేసిన చోకర్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. దాంట్లో రెస్పాన్స్ అడిగిన విధంగా నేను ఈ వీడియోలో ఎండ్లో నేను ఆ వీడియోకి సంబంధించిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలో మూవ్ అయిపోదాము. నేను ఇక్కడ మీకు జ్యువెలరీ పోస్ట్ చేస్తున్నాను కదా, ఆల్ వచ్చి బ్యాక్ బీడ్సే అనమాట. ఒక్కొక్కటే ఇక్కడ చూపిస్తానండి. అండి ఇది ఒక బ్యాక్ బీడ్స్ చైన్ అది. ఇక్కడ చూసారంటే సెంటర్లో ఓన్లీ జపనీస్ బీట్ ఒకటి పిచ్చి ఇటు అటు పర్ల్స్ క్యాప్స్ వేసి మధ్యలో చిన్న 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 పర్ల్ కూడా వేశారండి. ఇక్కడ 250 మిల్లీగ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటున్నాను అండి. ఇది ఒక బ్లాక్ బీట్ చైన్, ఇదొకటి ఇంకొక బ్యాక్ బీట్ చైన్ అండి. ఇది కూడా ఇది సెంటర్లో మీనాకారి బీట్ వస్తుంది. ఇది సెంటర్లో ఇక్కడ దానికి ఇటు అటు క్యాప్స్ వేశారు పల్స్కి. ఇది ఒకటి చైన్ అండి. ఇది మాత్రమే గోల్డ్ 250 మిల్లీస్ అలా ఉందనుకుంటానండి. బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది వచ్చి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకోవాలంటే దాన్ని చూసి ఇలా చేయించుకున్నానండి. సెంటర్లో ఇట్లా కొంచెం పెద్దవి బాల్స్ వస్తాయి బ్లాక్ బీడ్స్వి. మధ్యలో వచ్చి 2 mm సైజు గోల్డ్ బాల్ వస్తుంది. ఇది నాకు అరౌండ్ 1 గ్రామ్ పైన 1 గ్రామ్ 250 మిల్లీస్ అలా పడిందండి. బీడ్స్ నేను సపరేట్గా తీసుకొని చేపించానండి. ఇది ఎస్ హుక్ పెట్టించాను ఇక్కడ, చేంజబుల్ అనమాట. అది ఎస్ హుక్. ఇది ఒక బ్లాక్ బీడ్ చైన్, బ్లాక్ బీడ్ చైన్ అండి. ఇది స్టెప్స్ చైన్ అనమాట. స్టెప్స్ 3 లైన్స్ 3 స్టెప్స్ వస్తుంది. ఇది వచ్చి నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్కి వేస్తుంటానండి. ఇది వచ్చి ఇక్కడ వచ్చి ఒక 5 బీడ్స్కి ఒక గోల్డ్ బాల్ వేశారు. ఇది సింపుల్ అండి. ఇది 1/2 గ్రామ్ అలా ఉందంటే, వెరీ వెయిట్లెస్ అని ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది కూడా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇక్కడ డ్రాప్స్ వచ్చి బ్లాక్ బీడ్స్ వేసాను. ఇక్కడ ఎండ్లో చూసారంటే ఒక గోల్డ్ బాల్ ఇక్కడ ఇటు సైడ్ ఒకటి వేశారు. ఇటు సైడ్ డిజైన్కి చూసారంటే తెలుస్తుంది. ఇవన్నీ గోల్డ్ పైప్స్ అండి. ఈ పైప్స్ నాకు 2 గ్రామ్స్ అలా పడిందండి. 2 గ్రామ్స్ బిలోనే ఉంది. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ 2 గ్రామ్స్ బిలో అండి. దీనికైతే హుక్ నార్మలే పెట్టించానండి. అప్పుడు ఉన్న గోల్డ్ ప్రైస్కి నాకు అప్పుడున్న బడ్జెట్కి కొంచెం ఎక్కువ అనిపించడం వల్ల అలా చేయించుకున్నాను. ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది చూసారంటే సెంటర్లో రూబీస్ అలా పెద్ద రూబీస్ బీడ్స్ వేయించాను. ఇది వచ్చి ఒక లక్ష్మీ పెండెంట్ అనమాట. ఇది 1 గ్రామ్ అండి. ఇది లోపలంతా లక్క ఉంటుంది. చూసారంటే ఇక్కడ లక్కతో ఫిల్ చేసి ఇస్తారనమాట. మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇవి వచ్చి వెయిట్లెస్ బాల్స్ అండి. ఇవి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. ఇవి అరౌండ్ అప్పుడు 500 రూపీస్ కూడా పర్లేదు అనుకుంటానండి. ఇది గోల్డ్ బాల్ ఒకటప్పుడు అది కూడా లక్కతోనే చేస్తారనమాట. దీనికి హుక్ వచ్చి గోల్డ్ పెట్టించాను అప్పుడు. ఇదొక బ్లాక్ బీడ్స్ చైన్ అండి. ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ ఇది సింగిల్ లైన్. సెంటర్లో జస్ట్ ఇలా పర్ల్ పెట్టించుకున్నాను అంతే. ఇది వెరీ ఫస్ట్ బీడ్స్లో అయితే నేను చేయించుకునేది ఫస్ట్ వన్. ఇది లాంగ్ బ్యాక్ చేయించుకున్నాను. ఇది మేబీ ఉంటే హుక్కు ఇది కలిపి మేబీ 750 మిల్లీస్ అలా ఉంటుందండి. ఎందుకంటే సెంటర్లో పర్ల్ క్యాప్స్ కూడా వచ్చాయి కదా, కొంచెం ఎక్కువే పడింది అనిపిస్తుంది. గోల్డ్ హుక్ వేయించాను అప్పుడు.
ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ చైన్ అండి. ఇది లక్ష్మీ కాస్ అండి, 2 grams అరౌండ్ ఉంది. ఇది దాంట్లో వేసిన గుండ్లు వచ్చి అవి చెప్పాను కదా, వెయిట్లెస్ గుండ్లు గోల్డ్వి. నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఆల్రెడీ, మీరు చూసారంటే దాంట్లో తెలుస్తుంది. ఈ గోల్డ్ బీడ్స్ గురించి ఒక వీడియో చేస్తున్నాను సపరేట్గా. ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి. ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ ఉంది. స్టెప్స్ ఇది కూడా స్టెప్స్ వస్తుంది అనమాట. సెంటర్లో మాత్రం సైజు వారి బిగ్ సైజు, కొంచెం చిన్నది అలా, దానికన్నా కొంచెం చిన్నది బాల్స్ అలా వేయించాను. ఇలా వస్తుంది అనమాట. ఇది 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 నాకు ఐడియా లేదండి ఎన్ని గ్రామ్స్ ఉందో. మేబీ ఉంటే 2 grams, లేకపోతే 1.5 gram అలా ఉంటుందేమో. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ గోల్డ్ బాల్స్ వచ్చాయి కదా. హుక్ అయితే నార్మల్ హుక్కే అండి దీనికి వేపించినప్పుడు. ఇది ఒక బ్లాక్ బీడ్స్ అండి. ఇది చూసారంటే ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి. ఇది సింపుల్గా ఉంటుంది, ఒకే లైన్. గోల్డ్ బాల్స్ వేయించి చేపించాను. ఇట్లా స్మాల్ పెండెంట్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటానండి. డిఫరెంట్ పెండెంట్స్. దీనికి కొంచెం వెయిట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది థ్రెడ్తో చేపించాను కాబట్టి. చుట్టూ చిన్నవి కూడా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, అవి నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. దీంట్లో అన్ని థ్రెడ్తో గుచ్చిన బీడ్స్ జ్యువెలరీ మాత్రమే పోస్ట్ చేస్తున్నానండి. ఇది చైన్ వచ్చి, ఇది చైన్లో గోల్డ్ వచ్చి మేబీ ఉంటే 250 ml to 300 ml అలా ఉంటుందండి. ఈ పెండెంట్స్ సపరేట్గా చేంజ్ చేసుకుంటూ ఉంటానండి, చిన్నవి. నెక్లెస్ లాగా ఉంటుంది. దీనికి ఇంకా ఇది వచ్చి 2.5 gram అలా ఉందండి. హుక్ కూడా గోల్డ్దే అండి దీంట్లో. ఇక్కడ చూసారండి క్లియర్గా, ఇక్కడ పర్ల్స్ వచ్చాయి. దానికి మళ్ళీ ఇక్కడ గోల్డ్ బాల్, మళ్ళీ ఇక్కడ అల్లినారండి గోల్డ్ బాల్స్ వేసి చేత్తో, అదే దారంతో. ఇది వచ్చి గోల్డ్ హుక్. ఇక్కడ నార్మల్గా ఇక్కడ స్మాల్ పెండెంట్స్ కూడా వేసుకుంటూ ఉంటాను. ఎండ్ ఆఫ్ ది వీడియోలో నేను అది రెఫరెన్స్ పిక్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో నేను బీడ్స్ జ్యువెలరీలో కొన్ని పిక్స్ అడిగారు, అవి కూడా ఈ వీడియోలో ఎండ్లో పోస్ట్ చేస్తానండి. ఇవి పిక్స్ పోస్ట్ చేసేటప్పుడు. అండ్ అన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో.